ఈ వీడియోలో మనం ఫెర్టిలైజర్స్ ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో కంప్లీట్ ప్రాసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ గురించి నేర్చుకుంటాము. కంప్లీట్ స్టెప్ టోటల్ స్టెప్స్ నేమ్స్ ఉంటాయి. దాంట్లో స్టేజ్ వైజ్గా ప్రతిదీ మనం ఇక్కడ చూస్తాం. చూడండి, ఇది బ్లెండ్ బ్యాచ్ మెటీరియల్ కాస్ట్ అనేది ఇక్కడ కన్వేయర్ ద్వారా ఈ మిక్సర్ ప్లాంట్లోకి వెళ్తుంది అన్నమాట. చూడండి, ఈ కన్వేయర్ ప్రొడక్షన్ నుంచి మళ్ళీ స్టెప్ 3 వస్తుంది. హై క్వాలిటీ కాంపౌండ్ ఫెర్టిలైజర్స్ గ్రాన్యూల్స్, ఇది స్టేజ్లో వస్తుంది. గ్రాన్యూల్స్ ఇక్కడ మిక్సింగ్ అవుతుంది, ఫార్ములేషన్ మిక్సింగ్. చూడండి, ఇక్కడ చేసిన తర్వాత గ్రేడింగ్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ నుంచి స్టెప్ 4 వస్తుంది, డ్రైయింగ్ అవుతుంది అన్నమాట. హాట్ అడ్జస్ట్ ఫ్యాన్ ఉంటుంది. చూడండి, ఇక్కడ కూడా ఇదంతా కూడా ఒక కంప్లీట్ మిషనరీ సెటప్ ఏరియా అన్నమాట. ఇది స్టెప్ 5 చూడండి, రెడ్యూస్ ఫెర్టిలైజర్ గ్రాన్యూల్ టెంపరేచర్ అనేది డ్రైయింగ్ ప్రాసెస్ వస్తుంది. చూడండి, ప్రోడక్ట్ అనేది ప్రోడక్ట్ స్టెబిలిటీ. దెన్ సిక్స్త్ అనమాట, సపరేట్ అవుతుంది గ్రాన్యూల్స్ అనేది. అంటే సైజెస్ ఉంటాయి కదా, అంటే గ్రాన్యూల్ సైజులో డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. గ్రాన్యూల్స్ ఆ సైజ్ అనమాట ఉంటుంది. ఆ సైజెస్ అన్నీ కూడా డిఫరెంట్ అయిన తర్వాత అక్కడ సపరేట్ అయ్యి మళ్ళీ కన్వేయర్ నుంచి మళ్ళీ వేరే బ్యాచ్ సేఫ్ట్ కోటింగ్కి వెళ్తుంది. ఏదైతే గ్రాన్యూల్ ఉంటుందో ఫెర్టిలైజర్ గ్రాన్యూల్, ఆ గ్రాన్యూల్ అన్నింటికి కూడా కోటింగ్ అవుతుంది అన్నమాట. కెమికల్ కోటింగ్ అన్నమాట. ఏవైతే మనం చూసాము కదా, అది 8 అనేది ప్యాకేజ్. ఆఫ్టర్ అన్ని కోటింగ్ అయిపోయిన తర్వాత డ్రైవింగ్ అయిన తర్వాత దాన్ని మళ్ళీ ప్యాకింగ్ స్టేజ్లో వస్తుంది. ప్యాకింగ్ నుంచి డైరెక్ట్ ఇంకా ఆటోమేటిక్గా డిస్పాచ్ అవుతుంది. ఇక్కడ నుంచి బయర్కి వెళ్తారు. ఇది ప్రాసెస్.